నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు జర్నలిస్టులకు మద్దతు తెలిపిన మంచు మనోజ్ జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరమంటూ క్షమాపణ కోరిన మంచు మనోజ్ మహిళా సంఘ సభ్యులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయింపు అధికారులు అమ్మియమ్మాలకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్న డీలర్షిప్స్ మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబు కరపత్రాలు చేతపట్టుకుని మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందున్న జాతీయ రహదారిపై నిరసన తెలిపారు సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టులు పటాన్చెరు ఐక్యవేదిక ఆధ్వర్యంలో 5 మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చారు మీడియాపై దాడులను ముక్తకంఠంతో ఖండించారు ప్లకార్డులు పట్టుకుని మోహన్ బాబుపై అత్యాయత్నం కేసు నమోదు చేయాలని తాను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తనను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించానని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. జల్పల్లిలో మోహన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవలు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతున్న ఆ గొడవలతో పాటు ఆ గొడవలు కాస్త రోడ్డుకి ఎక్కడంతో వాటిని చిత్రీకరించడానికి వెళ్ళిన మీడియా సోదరులు టీవీ9 మిత్రుడిపై కూడా దాంతో పాటు టీవీ5 కెమెరామెన్ మీద దాడి చేసి విచక్షణారహితంగా తన మతి స్థిమితాన్ని కోల్పోయి మోహన్ బాబు లోగో లాక్కొని అతనిపై దాడి చేయడము అతని తలకు గాయాలు కావడం మేము దాన్ని చింతిస్తున్నాము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఈ మోహన్ బాబు తన ఎంతో మంది ఫ్యామిలీని సెట్ చేశాను అని చెప్పుకునే మోహన్ బాబు చిత్రరంగంలో జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం, జర్నలిస్టులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం, జర్నలిస్టులకు సహాయ నిధులు ఇస్తాం అంటున్నారు. కానీ జర్నలిస్టులమైన దాడులను అరికట్టడానికి ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల భద్రత పైన కూడా చాలా రకాల మాటలు ఇస్తున్నాయి, హామీలు ఇస్తున్నాయి తప్పే ఏ ప్రభుత్వం కూడా వాటిపైన సరైన రక్షణ చట్టాలు చేయట్లేదు. జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు తేవాల్సిన ఎంత అవసరం ఉంది, చట్టాలను రూపొందిస్తున్నారు కానీ ఆ చట్టాలను కూడా ఎక్కడ అమలు చేయడం లేదు. ముఖ్యంగా చూస్తే సినీ యాక్టర్లు కూడా చాలాసార్లు చూసాం మనం. సినీ నటుడు దాడి చేసి విలేకరులని గాయపడడం దీన్ని పటాన్చెరు ఖండిస్తుంది. వాస్తవానికి జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రపంచానికి తెలియజేయడానికి కోసం వెళ్తుంటారు. అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని అభావంగా అంటే ఎవరు దాన్ని ఉపేక్షించరు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. బహిర్గతమైనప్పుడు లేదనుకుంటే మీ గొడవలు బయట వారికి చెప్తున్నప్పుడు మాత్రమే అవి వస్తాయి. కానీ మీడియాకి ఇది మిమ్మల్ని ఉచితంగా మిమ్మల్ని ప్రచారం చేసేటువంటి అవసరం మాకు లేనే లేదు. మేము ఒక్కడే చెప్తున్నాం పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులందరి తరఫున, అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులు అందరూ తరఫున మేము చెప్పేది ఏంటంటే అతి దారుణంగా అతి అరాచకంగా ప్రవర్తించేటువంటి ఈ మోహన్ బాబు నువ్వు విలక్షణ నటుడు అయితే అవ్వచ్చు, నువ్వు కలెక్షన్ కింగ్ అయితే అవ్వచ్చు, కానీ మేము చెప్తున్నాం జర్నలిస్టుల మీద చేయి చేసుకుని పటాన్చెరు జర్నలిస్టు నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిస్టర్ మోహన్ బాబు మీ ఇంట అంతర్గత సమస్యలు ఏది ఉన్నా మీ ఇంట్లో చూసుకోండి. మీ ప్రెస్టేజ్ అంతా జర్నలిస్టులపై ఇతర వ్యక్త పరిస్థితి కరెక్ట్ కాదు. దీన్ని అందరు ముక్త కంఠంతో మనం ఖండిద్దాం. నువ్వు సినిమాల్లోనే రియల్ విలన్వి, అది మర్చిపోయి రియల్ కూడా విలన్ అని నువ్వు భావిస్తున్నట్టున్నావు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి.
గత 2 రోజులుగా జరుగుతున్న మంచు ఫ్యామిలీ వివాదానికి ఇంకా తెరపడలేదు. రాత్రి జరిగిన పలు నాటకీయ పరిణామాల మధ్య మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇక పోలీస్ నోటీసుల మేరకు మంచు మనోజ్ తాజాగా విచారణ కోసం బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరమంటూ క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నా చేశారు. మంచు మనోజ్ సైతం సంఘీభావం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంలో జరుగుతున్న పరిణామాల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను కలలో ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. ఖండించాలి 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 డౌన్ 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 ఖండించాలి 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 రంజిత్ పై దాడిని ఖండించాలి డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబు డౌన్ డౌన్ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి మంచు విష్ణును అరెస్ట్ చేయాలి మంచు విష్ణును అరెస్ట్ చేయాలి మంచు విష్ణును అరెస్ట్ చేయాలి మోహన్ బాబు మంచు విష్ణుల దౌర్జన్యాన్ని అరికట్టాలి మంచు విష్ణు మోహన్ బాబుల దౌర్జన్యాన్ని అరికట్టాలి మీడియాపై దాడి ఖండించాలి మీడియాపై దాడిని ఖండించాలి వర్ధిల్లాలి 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 డౌన్ 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 ఖండించాలి ఖండించాలి డౌన్ 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 మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా TUWJ IJU అధ్యక్షులు గడ్డమిది బాలరాజ్ అన్నారు. కుకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ విలేకరులందరూ KPHB 1వ నెంబర్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గడ్డమిది బాలరాజు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరపత్రాలు చేతపట్టుకొని మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా సినీ నటుడు మోహన్ బాబు వ్యవహరించారని అన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మీడియాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జరిగిన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు మనం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. మోహన్ బాబు కుటుంబంలో జరిగినటువంటి వాళ్ళ సమస్యను మీడియా పరంగా ఎత్తి చూపే క్రమంలో మీడియా మీద దాడి చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మోహన్ బాబు కావాలని మీడియా మీద దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీడియా మీద ఇలాంటి సంఘటనలు జరగకుండా దాడులకు పాల్పడకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడ కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే దాఖలాలు లేకపోవడం వల్లనే రెచ్చిపోతున్నారు. ఇది మన అందరం కూడా మీడియా ఐకమత్యంగా ఉండి జర్నలిస్టులు అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఇలాంటి సంఘటనలు మనం గట్టిగా ప్రతిఘటిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే అరెస్ట్ చేసి ఆయనకు జైలు శిక్ష వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జర్నలిస్టుల సంఘం తెలంగాణ TUWJ ఎప్పుడు కూడా జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్. ఎమ్మెల్సీ
కవితకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పినాయిల్తో నోరును శుభ్రం చేసుకోమని, బీర్లా ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలకు మెడికల్ కిట్ పంపుతున్నామని అన్నారు. వారి మానసిక స్థితి బాగలేదని, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మెడికల్ కిట్ను, పినాయిల్ని వారి నోరు శుభ్రం చేసుకోవడానికి పంపిస్తున్నామన్నారు. కవితకి వెంటనే ఐలయ్య, శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నాయకులు బీరా ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషల కవితక్క మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ మానసిక పరిస్థితి బాగలేదు, మీరు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం, మీ నోరును శుద్ధి చేయడానికి పినాయిల్ పంపిస్తున్నాము. ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతోటి చందాలేసి మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము వెనకాడము. మీరు మీ నాయకుడు గతంలో ఓటుకు నోటు కేసులో దొంగకున్నటువంటి నాయకులు మీరు నికార్సైనటువంటి నాయకుల్ని మహిళలనే గౌరవం లేకుండా మాట్లాడితే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా సహించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నీ భాష మార్చుకోరి. మీరు చేసిన గతంలో దందాలు, మీకున్నటువంటి అన్ని కూడా మా నోటీసులో ఉన్నాయి. మహిళలనే గౌరవం లేకుండా మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తున్నాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామానికి చెందిన సుమారు 30 మంది మహిళా సంఘ సభ్యులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం గ్రామంలోని మహిళా సంఘ సభ్యులకు రేషన్ డీలర్షిప్ కేటాయించబడుతున్నందున గ్రామంలోని శ్రీ లక్ష్మి గ్రామైక్య సంఘానికి డీలర్షిప్ కేటాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించినా అధికారులు అమ్యమ్మాలకు ఆశపడి డీలర్షిప్ను పక్కదారి పట్టిస్తున్నారని, అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘ సభ్యులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సంఘ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పై అధికారులు వెంటనే చొరవ చూపి తమకు న్యాయం చేయాలని సంఘ సభ్యులు వేడుకున్నారు. మా దగ్గర ఏం లేదమ్మా, అక్కడికి వెళ్ళండి అంటారు. ఒకటినండి, మీరు నాకు ఏదైతే గ్రామ సమైక్య అనే దాని మీద వచ్చిందో దాంట్లో ఏది జెన్యూనిటీ అనేది ఈమెను చెప్పిన ఆయన రిపోర్ట్ ఇస్తే అప్పుడు నేను చెప్పగలుగుతాను. మరి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వండి. ఆర్ఐ సార్ వచ్చి తమ్ముడు ఎట్లా తీసుకున్నాడు సార్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి? వాళ్ళకి ఇవ్వకుండా సార్ సురేష్ సార్ వచ్చిండు గ్రామ పంచాయతీకి, ఆ తమ్ము తీసుకోవడానికి పోతే ఆ టైంలో నేను వెళ్ళిన. సార్ కూల్ గా వినండి, మీరు సీరియస్ కాకండి. నేనేమన్నా సార్ మహిళల ఇష్యూ నడుస్తుంది, మీరు ఆపండి, తర్వాత ఎవరికి ఇవ్వమంటారో వాళ్ళకే ఇవ్వండి. సార్ ఒక్క నిమిషం, మీరు చేసింది కరెక్టే, మేము మిమ్మల్ని తక్కువ పడతలే. మేము ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? సార్ ఇటు మాట్లాడండి సార్, మన వైపు తప్పు లేనప్పుడు అదే సార్ ఆన్సర్ ఇస్తే మేము తీసుకుంటాం సార్. ఇవ్వండి మనకేం భయం సార్? మీరు ఇవ్వండి సార్, ఇస్తే మేము తీసుకుంటాం కదా. వాయిస్ కూడా మీరు అవసరం లేదు, మీరు కరెక్ట్ చేసినప్పుడు మనం భయపడద్దు. చెప్పేనమ్మా, ఏపీఎం గారు మనకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పినాను. ఎవరు కరెక్ట్ జెన్యూన్ గ్రూప్ లో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను. ఎవరు నాకు ఇస్తాడమ్మా, మీకెందుకు ఇస్తాడు ఆయన? మీరు ఏదైనా ఉంటే అక్కడ మీరు తెలుసుకోండి. నేను ఏపీఎం గారికి ఏది జెన్యూనిటీ అది ఇవ్వమని చెప్పిన, ఆయన ఇస్తా అని చెప్పిండు. ఆయన ఇయ్యలేదు, ఇయ్యంగానే నేను చెప్తా ఎవరు అనేది. ఆయన అట్లా చెప్తలేడు, ఆయన ఏం ఇయ్యలేదు. మీకు కూడా సార్ మీరే మాకు ఇవ్వాలన్నట ఆ లెటర్ అనేది. ఇప్పటికి మేము 4 రోజులు అవుతుంది, మాకేమో సమాధానం చెప్పారు. అక్కడ వైపునేమో నడిపిస్తున్నారు. మరి ఎవరిని నమ్మాలి సార్ మేము ఆఫీసర్లను? సార్ మేము 3 దరఖాస్తులు ఇచ్చినప్పటికీ దరఖాస్తు అనేది ఎంక్వైరీ చేయండి సార్, విలేజ్ లో మీటింగ్ పెట్టండి, ఎవరికి కరెక్ట్ అయితే వాళ్ళకే ఇవ్వండి సార్ అని ఎంఆర్ఓ గారికి కూడా మేము చెప్పినాం సార్. విలేజ్ కి రాలేదు, వాళ్ళు ఎంక్వైరీ చేయలేరు, అయినప్పటికీ వేరే వాళ్ళకు ఇస్తున్నారు అనే విషయం మాకు తెలిసింది సార్. మేము అదే చెప్తున్నాం, ఏది ఉన్నా విలేజ్ లో మీటింగ్ పెట్టి ఎవరికి కరెక్ట్ వ్యూ అయితే వాళ్ళకి ఇవ్వండి సార్ అని మేము చెప్తున్నాం సార్. అట్లా కాదని ప్రజాప్రతినిధులకు భయపడి వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు ఆఫీసర్లు. అటు ఏపీఎం గారు ఇటు ఎంఆర్ఓ గారు కూడా మమ్మల్ని మభ్య పెడుతున్నారు. దయచేసి మాకు శ్రీలక్ష్మి గ్రామైక్యానికి సంఘం వచ్చిన రేషన్ షాప్ అనేది మాకు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అధికారులను. మమ్మల్ని ఇటు మభ్య పెట్టుకుంటూ అదర్వైజ్ ఎవరు ఫోన్లకు రెస్పాండ్ అయ్యి వాళ్లకు దొంగతనంగా ఇచ్చేయడం అనేది, మంతనాలు జరపడం అనేది కరెక్ట్ కాదు సార్. నా ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చినాము, అమ్మ మీ ఏపీఎం సార్ దగ్గర ఉన్నది అక్కడికి వెళ్ళండి అంటే నిన్న వచ్చినాము. నిన్న ఇక్కడ ఈ సార్ లేరు, ఈరోజు వచ్చినాము. ఈరోజు వస్తే ఎంఆర్ఓ దగ్గరికే వెళ్ళండి, నా దగ్గర ఏం లేదా అని ఏపీఎం గారు చెప్పారు.
ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే నా దగ్గర ఏం లేదమ్మా, మీ ఏపీఎం గారు నా చేతికి లెటర్ ఇస్తేనే నేను మీకు ఇస్తా అని చెప్పిండు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సార్ మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు. మేము అడ్డ కానీ సార్ ఆగకుండా దంచుకొని పోయిండు బండి. 3:30 నిమిషాలకు వెళ్ళిపోయిండు. ఆడికి ఈడికి తిరిగి మా చెప్పులు అరుగుతున్నాయి కానీ మాకు సమస్యకు పరిష్కారం దొరుకుతాడు లేదు. వేములవాడ అంబేద్కర్ నగర్ కు చెందిన గాజుల గణేష్ సౌమ్య దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. వీరికి మొదటి సంతానంలో 2 కవళ్లలో జన్మించారు. చిన్నారుల యొక్క ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు చెప్పినట్లు వారికి ఇరువురికి రోజువారీ హాస్పిటల్ బిల్లు దాదాపు 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, నిరుపేద కుటుంబానికి మీ వంతు ఏదైనా తోచిన సాయం అందించండి అని వారి సన్నిహితులు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారికి సమాచారం అందించడంతో ట్రస్టు ఇతర వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడంతో దాతలు స్పందించి 16,050 రూపాయలు, వెంకటరమణ స్కూలు వేములవాడ 2,000 రూపాయలు, 10వ తరగతి పూర్వ విద్యార్థులు 2,116 రూపాయలు అందించడంతో మొత్తం 18,166 రూపాయల చెక్కు చిన్నారుల తండ్రి గణేష్కి అందజేశారు. ఎవరైనా దాతలు మానవతా దృక్పథంతో సహకారం అందించే దాతలు ట్రస్టు గూగుల్ పే ఆర్ ఫోన్పే నెంబర్ 8985588060కు అందించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు అందచేయడం జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, ఒడ్యాల వేణు, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, పొలాస రాజేందర్, నక్కా వేణు, నంది సాయి కుమార్, గొండా ప్రసాద్, ఒడ్యాల సందీప్ ప్రసాద్, మిరియాల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్కు చెందిన గాజుల గణేష్ గారికి 2 పిల్లలు, కవల పిల్లలు, ఆడపిల్లలు జన్మించారు. వారు చాలా వెయిట్లెస్ ఉండడం, వారిని హాస్పిటల్కు తీసుకెళ్తే వారికి లంగ్స్ ప్రాబ్లం ఉందని డాక్టర్లు తెలపడం, పాపం నిరుపేద కుటుంబానికి చెందిన గణేష్ గారు మా వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురాగానే నిన్న రాత్రి గ్రూప్లో పోస్ట్ చేయగా దాతలు స్పందించి 18,166 రూపాయలు విరాళాల రూపంలో అందించారు. ముందుగా దాతలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దానిలో ఆ 18,166 రూపాయలలో వెంకటరమణ స్కూలు ఎస్ఎస్సి 2000 బ్యాచ్ వాళ్ళు ఈరోజు అన్నదానం దగ్గరకు వచ్చేసి సార్ మా వంతు కూడా మేము సహకారం అందిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా 2,116 రూపాయలు అందించారు. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఆయనకి 2 పిల్లలు పుట్టిరు కానీ వెయిట్లెస్ పుట్టడం జరిగింది. దవాఖాన ఖర్చులకు ఆర్థిక సహాయం కోసం సారు తన విధిగా తన స్నేహితులతో కలిసి 18,000 సాయం చేశారు. ఆ పన్ను హస్తం గురించి ఇక సహాయం చేయవలసిన వారు మా వాట్సాప్ నెంబరు ఓపెన్ చేస్తున్నాము, దానికి సహాయం చేయవాలని మా యొక్క మనవి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టులకు మద్దతు తెలిపిన మంచు మనోజ్. జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరమంటూ క్షమాపణ కోరిన మంచు మనోజ్. మహిళా సంఘ సభ్యులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయింపు. అధికారులు అమ్యమ్యాలకు ఆశపడి పక్కదారి పట్టిస్తున్న డీలర్షిప్స్. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబు. కరపత్రాలు చేత పట్టుకుని మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.